వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి కమ్మ నాగమల్లేశ్వరరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం నాగమల్లేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నామండి. ఇది ఎన్నికల జరిగిన తర్వాత ఆ రోజు జరిగిన పోలింగ్తో సంతోషంగా ఉన్నారా, లేకపోతే ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏముందండి, సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుల ఎలా బలవంతమైన విషసర్పము చలిచీమల చేత జిక్కి సావదే సుమతి అని ఒక పద్యం ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ డేస్లో చదువుకుంది. అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగిన తీరును బట్టి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. అది బలవంతుడు ఎవరు, చలిచీమలు ఎవరు? బలవంతుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అండి, చలిచీమల జనం. చలిచీమల గోట్లో నాకు బలం ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళ దీని మీదకి వెళ్తే ఎలా ఉండిద్దో, చలిచీమలు పుట్టలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయో అలా చేసి చూపించారు. అంటే అది ఆ ఫలితం వస్తుంది అంటారా? 100% వచ్చిందండి. అంటే మీరు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటారు కదా, ఏమనిపించింది? ఓటింగ్ పోలింగ్ సరళి ఎంతవరకు మీ పార్టీకి అనుకూలంగా ఉంది? ఒకటండి, ఇక్కడ జనం ఈ 3-4 సంవత్సరాల నుంచి పడిన వేదన, నరకయాతన అంతా కూడా ఇప్పుడు వరకు మాట్లాడితే ఏమైనా వేస్తారేమో అనే భయం, ఆందోళన ఒకటేనండి. ఎప్పుడైనా పూర్వకాలం నుంచి గతం నుంచి చూసుకోవాల్సింది ఒకటే, ఎక్కడైతే దౌర్జన్యం పెరిగిద్దో, అణిచివేత పెరిగిద్దో అప్పుడే తిరుగుబాటు మొదలైద్ది అనమాట. ఆ తిరుగుబాటుని వాళ్ళ ఓట్ల రూపంలో జనం చూపించారు. ఇంకా పోలింగ్ తీర్పు రాలేదు, ఎగ్జిట్ పోల్స్ రాలేదు, మీరు ఎట్లా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మేము జనంలో తిరుగుతూ ఉంటామండి. జనం మైండ్ సెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏం చేస్తారండి, ఎగ్జిట్ పోల్ వాళ్ళు కూడా జనం ఆలోచనలే తీసుకుంటారు. కాకపోతే ఈ మధ్య కొంతమంది డబ్బులు తీసుకొని చేస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్ సిన్సియర్గా చేసేవాడు ఏం చేస్తాడు, జనంలోకి వెళ్ళి జనం నాడిని తెలుసుకున్న తర్వాతే ఇంత పర్సంటేజ్ ఓట్లు, ఇంత జనంకి ఇంత పర్సంటేజ్ చేసాము, దాన్ని బట్టి ఇలా రిజల్ట్ రావచ్చు అని అంచనా వేస్తాడు. కానీ మేము డైరెక్ట్గా జనంతోనే మాట్లాడుతున్నాం కదా, జనంతోనే మాట్లాడుతున్నాం, జనంతోనే కలిసి తిరుగుతున్నాం, జనంతో కలిసి బతుకుతున్నాం. అలాంటప్పుడు మాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఎవరు ఓటు ఎట్టుబడింది ఏందనేది విలేజ్ లెవెల్లో ఉండే మాకు ఖచ్చితంగా తెలిసిద్ది. అంటే రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉండే వాళ్ళకి మేము ఇచ్చే రిపోర్ట్ ఉంటుందేమో, కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మేము ఇచ్చిన మా ఎనాలిసిస్ మాకు ఉంటుంది కదా. ఖచ్చితంగా మాకు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాకుండే బంధువులు, స్నేహితులు, చుట్టాలు ఒకటండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ సంక్షేమం గురించి ఎవరికి ఎలాంటి ఇది లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదనేది ఇక్కడ పెద్ద ఇదండి. వెనకటికి చిన్న మా ఊళ్ళల్లో ఒక సామెత చెప్పేవాళ్ళు, వాడి సంఖ ఈడి సంఖ ఎందాక నాకుతావురా, చేను బండాలి మూలలు ఎండాలి అని. చేను బండాలి మూలలు ఎండాలి అంటే నీకు చేలో పంట పండితే దాన్ని అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తే నువ్వు పెద్దాడు అవుతావు. వాడమ్మట ఈడమ్మట బానిసత్వం చేస్తే ఎప్పుడవుతావు? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చి బానిసలను చేస్తే వాడి పిల్లాడు ఎప్పుడు చదువుకుంటాడు, ఎప్పుడు గొప్పవాడవుతాడు, ఎప్పుడు విదేశాలకు వెళ్తాడు? అంటే నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ, నువ్వు ఫారెన్ తిరిగితే సరిపోద్దా? ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, వెనకబడిన వర్గాలు, అడుగుబడుగు వర్గాలు ఎవరు ఈ ఏటికి అర్హులు కాదా? వాడు క్వార్టర్ మందు దాగి పిచ్చెక్కి బజార్లు అమ్మడి తిరగడం తప్ప వాడు చదువుకు నోసుకోవాల్సిన అవసరం లేదా? చదువుకి, వాడి ఉద్యోగానికి ఒకటండి, ఉపాధి, ఉద్యోగం. ఉద్యోగం సృష్టించే పరిస్థితి మన దగ్గర లేనప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా నేను 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, 50,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, ఎవడు నమ్ముతాడు? ఎన్ని రోజులు నమ్ముతాడండి? అదే జరిగింది. ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలు కాబట్టి 100% అండి. కలిసి వచ్చే అంశాలు కాదు, వాస్తవాలు. ఇవి జరిగిపోయింది, మీకు అనుకూలంగా జరిగింది, తీర్పు వచ్చింది. ప్రజలు అటువైపు నిలబడ్డారా? ఖచ్చితంగా నిలబడ్డారండి. నిలబడ్డారనేది మీకు 4వ తారీఖు తెలిసిద్ది. ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి చేజిక్కించుకునే అవకాశం ఉంది? కూటమి 120 నుంచి 140 సీట్ల మధ్య 100% గెలిసిద్దండి. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత మీ అంచనా? మా అంచనా. అంతకుముందు కూడా అవి కూడా ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో కార్యకర్తలను సరిగా పట్టించుకోక, ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళని అడగలేక కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. జరగలేదని అయితే నేను చెప్పను. ఇక్కడ కూడా గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి,
నేను అంతా చూస్తా, గ్రౌండ్ లెవెల్లో చూస్తా ఉన్నా. గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. అసలు తెలుగుదేశం నాయకుల్లో ఉన్న విచిత్రమైన లక్షణం ఏంటంటే, మా పార్టీ నాయకుల్లో ఎస్సీ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పేటెంట్ అన్నట్టు, వాళ్ళు మనకి ఎయిర్ అన్నట్టు ఉండిద్ది అనమాట. ఇక్కడ తెలుగుదేశం నాయకులు కొంతమందిలో అది ఆ భావన అనే దాన్ని ఫస్ట్ తీసేయాలండి. ఆ భావాన్ని తీసేస్తే 175కి 175 ఆయన ఎలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడో అలాగే చెప్తున్నాం. ఆయన 175 ఎలా చెబుతున్నాడండి? ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటింగ్ నా పక్కన ఉందని ఫీల్ అయ్యి చెప్తున్నాడు. కానీ వాళ్ళల్లో కూడా వ్యతిరేకత ఉంది. మరి మీరు ఏదైతే చెప్పారో తెలుగుదేశం నాయకులు కొంతమేర ఎస్సీ ఓట్ బ్యాంక్ మాది కాదు అనే భావంతో ఉంటారని, ఆ భావన పోగొట్టే విధంగా ఏమైనా చేశారా మీరు ఈసారి? అంటే నేను వచ్చింది చాలా తక్కువ టైం అండి. తక్కువ టైం అయినా మనం చేయగలిగేది మనం ఎంతవరకు చేయగలమో మా గ్రామాల్లో మేము అది చేసాం. మేము మొన్నటి వరకు ఉన్నాం కాబట్టి మాతో వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు ఉన్న చోట మేము కలిసి పనిచేయడం జరిగింది. దాని మీద కొంత రిజల్ట్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో అయితే పార్టీ స్టాండ్ని మార్చుకొని చాలా బలంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు ఇక్కడ గ్రామాల్లో ఉండే ఓసీలు, పెద్ద రెడ్డీస్ కానీ, లేదంటే కాపులు కానీ, కమ్మోళ్ళు కానీ చదువుకొని పిల్లలందరూ వెళ్ళిపోతున్నారండి. గ్రామాల్లో ఉండేది ఇంకెవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని కాస్త వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని మనం అందించి వాళ్ళ అవసరాలను మనం తీరుస్తూ ఉంటేనే మన అమ్మడు తిరుగుతారండి. లేకపోతే తిరగలేని పరిస్థితి ఈరోజు. ఆ స్ట్రాటజీ మీరు ఫాలో అవుతారు మరి ఈసారి? భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే పార్టీకి సలహా చెప్తానికి రెడీగా ఉన్నామండి. అది పార్టీ తీసుకోవాల్సిన, ఏ ఒక్క పర్సన్ తీసుకోవాల్సిన విషయం కాదండి. అది ఒక మళ్ళీనో లేకపోతే ఇంకొక పర్సన్ ఒక నాయకుడిగా తీసుకుంటే అయ్యేది కాదు. అంటే ఇప్పుడు వరకు అది తీసుకోలేదా? అంటే కొంత తీసుకున్నారండి. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయి గవర్నమెంట్ లేదో, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం ఏందండి? బలం కార్యకర్తలే. గట్టిగా రొమ్మిర్చి ఎదురు తిరిగిన నాయకుడికి కూడా, ప్రత్యర్థి కూడా ఎదురుపడి నిలబడి చావడానికి కూడా సిద్ధపడి ఎలక్షన్ చేశారు కాబట్టి ఈరోజు ఇలా ఉందండి. లేకపోతే అవతల పార్టీ ఉన్నంత బలానికి ఇక్కడ నాయకత్వం సపోర్టింగ్ లేని దానికి అసలు అతలాకుతలం అయిపోయేది వ్యవస్థ. కానీ కింద స్థాయి నుంచే ఎక్కువ అనుకున్నారంటారు పార్టీ రావాలి అని చెప్పి. ప్రాణాలకు తెగించి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజల్లో ఉండే ఆగ్రహం అనేది ఒక జట్టుగా ఏర్పడి, చీమల దండులాగా ఏర్పడి ఎలక్షన్ చేయడం జరిగిందండి. పల్నాడు ప్రాంతం కదా మీది? మాది గుంటూరు అండి. పల్నాడు మీ కాన్స్టిట్యున్సీ పక్కన పల్నాడు, నర్సరావుపేట, మాచర్ల, మా గురజాల ఇవన్నీ అయ్యే కదా పక్కన, మీకు ఆనుకున్న నియోజకవర్గాలే కదా. అవును. ఈ ఓటింగ్ జరిగి ఇన్ని రోజులైనా ఎందుకని అక్కడ ఇంకా గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఎవరు కారణం? మీరు తప్పు చేశారా, వాళ్ళు తప్పు చేశారా? ఎవరు? అలాగే గారు అంటే అభివృద్ధి కోరుకునే నాయకుడు, ఆలోచన గల నాయకుడు చేయాల్సిన 2 పనులండి. మా గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నా. గ్రామానికి సర్పంచ్గా ఉన్నానంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే వైరివర్గం, స్వవర్గం, వైరివర్గం 2 ఉంటాయండి. ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్రామంలో ఉండే పౌరులందరూ కూడా నా గ్రామానికి సంబంధించిన పౌరులే. వాళ్ళందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆ గ్రామ ప్రథమ పౌరుడిగా, సర్పంచ్గా నాకు ఆ బాధ్యత ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అండి, మనకి ఆపోజిట్గా ఉండేవాడందరినీ చంపేయాలి, లేదంటే వాడిని పంపించేయాలి. అంటే ఇక్కడి నుంచి జనమంతా వెళ్ళిపోయిన తర్వాత అండి మనం ఎవరిని పరిపాలిస్తాం? శ్మశానాన్న? ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే జనం ఉండాలి. జనం ఉంటేనే అభివృద్ధి చెందిద్ది. నువ్వు జనంలో నీ మంచితనాన్ని పెంచుకొని కూర్చోబెట్టి, లేదంటే వాడు ఏమైనా ఇబ్బంది చేస్తే నువ్వు కూర్చోబెట్టి ప్రేమతో మాట్లాడు. అవతలాడు చెయ్యని దాన్ని నువ్వు ఏదైనా చేసి చూపించి మంచిగా తయారవు. అంతేగాని ఎవడు మాట్లాడితే ఎవడికో ఏదో ఒకటి జరిగిద్దండి. సమాజం అన్న తర్వాత మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశం మా వాక్ స్వతంత్రం ఉన్న దేశం. మాట్లాడే ప్రతి ఒక్క మనిషికి మాట్లాడే స్వతంత్రం ఉంటుంది. మాట్లాడే దాంట్లో తప్పు ఒప్పుల్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి వివరంగా చెప్పి దాన్ని నీకెళ్ళి మార్చుకోవాలి తప్ప, కొడతాను, చంపుతాను, నాకు బలం ఉంది కదా అంటే నీ బలం ఎన్ని రోజులు వచ్చిందండి? ఇప్పుడు అదే సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ. అదే సంఘటనలు అండి. 4 సార్లు గెలిచాడు ఆయన. నాకు తిరుగులేదు, నేనేమైనా చేయగలను, పైన జగన్ ఉన్నాడు చేతిలో, ఏదైనా చేయగలననే అహంకారం తప్ప, జనం మీద ప్రేమ ఉంటే జనం ఎందుకు తిరుగుబాటు చేస్తారు నీ మీద?
జనం నిజంగా జనం మీద నువ్వు ప్రేమ చూపిస్తే, జనాన్నందరూ నువ్వు ఆదరిస్తే ఎందుకు తిరుగుబాటు చేస్తారు? రాజకీయ నాయకుడు అందరూ తర్వాత ప్రతివాడు అవినీతి చేస్తాడు, డబ్బు సంపాదించుకుంటాడు, అవన్నీ కామన్ అండి. కానీ జనానికి వచ్చేసరికి జనంలో ఎందుకు వ్యతిరేకత ఉంది? వ్యతిరేకత రావడానికి కారణం ఏంది? ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఇవన్నీ ఒక వర్గానికి ఎదురు వర్గం కూడా గట్టిగా పగలు కక్షలతో రగిలిపోతూ ఉంటారు కదా, పగ ప్రతీకారం ఈ రెండు. ఏమంటే మన కళ్ళ ముందు వస్తుంది అంటారా? మన కళ్ళ ముందు పరిటాల రవి గారు తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇంతకంటే దారుణంగా కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయండి. కానీ వాళ్ళే కలిసిపోయారు. ఫ్యాక్షన్ అనేది లేదు. ఫ్యాక్షన్ అనేది ఎందుకు తగ్గిద్ది అంటే, నువ్వు ఎప్పుడైతే సానుకూల ధోరణితో ఆలోచిస్తావో, నువ్వు ఎప్పుడైతే క్రూరత్వం లేకుండా నీ మైండ్లో ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా జనం వైపు, జనం అభివృద్ధి వైపు నీ ఆలోచన ఉంటుందో, ఆ రోజు గొడవ ఉండదండి. ఎప్పుడైనా గొడవ ఎందుకు జరిగింది సార్? డబ్బు సంపాదించుకున్నాడు ఎవడు గొడవ జోలికి వెళ్ళడు, అభివృద్ధి చెందినాడు ఎవడు గొడవ జోలికి వెళ్ళడు. అభివృద్ధి లేక లేదంటే ఆకలితో చచ్చిపోయేవాడు మాత్రమే గొడవలకు వెళ్తాడు, కొట్టుకోవడానికి వెళ్తాడు, ఫైట్లకు వెళ్తాడు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఏ వర్గం మరి? ఇప్పుడు మీరు ఆకలితో చచ్చిపోయేవాడా, లేదంటే అధికారం కోసమా, లేదంటే డబ్బు కోసమా? ఇది డబ్బు కోసం, అధికారం కోసం అంటే అక్కడున్న విధానాలని ప్రశ్నించేవాడు ఎవడైతే ఉన్నాడో, నీ అవినీతిని ప్రశ్నించేవాడిని నీవు దాడి చేసో, కొట్టో, చంపేసో, నీ లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మొదలైన తిరుగుబాటు అండి. అది ఆ ప్రయత్నాలకి ఎదురుగా తిరుగుబాటు మొదలైంది. ఈవీఎంలో పాములు దూరాయి, ఈ ఆయన బద్దలు కొట్టడం కొంతమంది తప్పేం కాదు అని చెప్పి వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యంలో, దీన్ని ఎట్లా చూడాలి? అంటే జనరల్గా సమర్థించుకోవాలనుకుంటే అదే చెప్తారండి. ఈవీఎంలో పాము దూరింది అనుకోండి, పాము దూరితే బద్దలు కొట్టాల్సిన పనిలా. పాము దూరితే పాము వచ్చి కరవదు కదా, అది నొక్కేది. నొక్కితే దూరితే లోపలికి దూరిద్దేమో కానీ ఇదేం కాదు కదా. కాకపోతే ఏంటంటే అండి, శాంపిల్ చూపిస్తే మిగతా చోట్ల క్రమశిక్షణ వచ్చిద్దని అనుకున్నారు వాళ్ళు. శాంపిల్ చూపిద్దాం అనిపోతే వాడెవడో అంటే చావుకు సిద్ధపడినోడేగా ఎదురు తిరిగేది. ఎమ్మెల్యేని కూడా కొట్టడానికి సిద్ధపడి ఎదురు తిరిగేవాడిని చావుకు సిద్ధపడినోడే అంటారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఒక సందర్భంలో చాలా మంది ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశానికి అంటే అధికారం ఉన్నా లేకపోయినా నాయకుల కన్నా కార్యకర్తల్లో ఆ రకమైనటువంటి భావం ఎక్కువ ఉంటుంది. ఎలాగైనా సరే పార్టీని కాపాడుకోవాలి, పార్టీ కోసం ప్రాణాలను ఇవ్వాలి. ఉదాహరణకి అక్కడ తోట చంద్రయ్య కూడా అదే ఉదంతం గతంలో. ఇవన్నీ వాటికి మీకు అనిపిస్తుందా? అంటే ఇందాక కూడా చెప్పాను కదండి, ఇప్పుడు ఈ పల్లెటూరుల్లో ఉండే విధానాల ప్రకారం, పరిస్థితుల ప్రకారం పార్టీ నాయకత్వం ఎలా ఉన్నా సరే కార్యకర్తలు పార్టీని భుజానికి ఎత్తుకున్నారండి. భుజానికి ఎత్తుకొని వాళ్ళు యుద్ధమే చేశారు ఈ 5 సంవత్సరాలు. కాకపోతే బలం లేదు కాబట్టి సైలెంట్ యుద్ధం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేశారు. మీ సెగ్మెంట్లో, మీ పరిధిలో ఏమైనా గొడవలు జరిగాయి? లేదండి, మా దగ్గర ఏం లేదు. డబ్బు ప్రభావం ఎంతవరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది? అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కూటమి రెండు గట్టిగానే ఖర్చు పెట్టే అంటున్నారు. ఈ ప్రభావం గురించి మీ మాటల్లో ఏంటి? అంటే మామూలుగా ఏంటంటే అండి, పబ్లిక్లో చెప్పుకోకూడదు కాబట్టి మామూలుగా ఎవరు మాట్లాడకూడదండి. డబ్బు లేకుండా అసలు ఓటేసేవాడు ఎవరు ఉన్నారండి? ముందు సొసైటీలో ఓటర్ మారాలి. ఓటర్ మారితే, ఓటర్లో చైతన్యం వస్తే మనకి పార్టీలు అనేది డబ్బు ఇవ్వడానికి భయపడతాయి. అసలు ఓటర్లోనే చైతన్యం లేదు. ఇవ్వకపోతే మాకెందుకు డబ్బులు లేదని అడుగుతున్నారు. నేను జస్ట్ ఎప్పుడో ఒక చిన్న సోషల్ మీడియా క్లిప్ చూశాను. ఒక 2 జంటలు పక్క పక్కన కూర్చుంటాయి అన్నమాట. పక్క పక్కన కూర్చుంటే ఒక న్యూట్రల్, ఒకడు ఒక పార్టీ జెండా మోస్తూ ఉంటాడు, వాడు మోస్తూ ఉంటాడు. ఒక పార్టీ వాడు వచ్చి ఇరే ఈడు మన పార్టీ కాదు, వీడికి మనం ఇవ్వాల్సిన పని లేదంటాడు. పక్కన వాడికి వచ్చి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి జెండా పట్టుకున్నాడు వెళ్ళిపోతారు. ఈ రెండో వాడు వస్తాడు, జెండా పట్టుకున్నాడికి ఏమో డబ్బులు ఇవ్వరు, పక్కన కూర్చున్నాడికి డబ్బులు ఇస్తారు. అంటే న్యూట్రల్కి ఇస్తారు. న్యూట్రల్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో జెండా పట్టుకున్నాడికి ఇస్తారు. మళ్ళీ ఈడి సొంత పార్టీ వాడు వస్తాడు, వాడుగా న్యూట్రల్ పర్సన్కి ఇచ్చి ఈ సొంత వాడు మన పార్టీ వాడారా, వాడికి డబ్బులు ఇచ్చేది ఏందని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ భార్య వచ్చింది అనమాట బయటికి, అరే ముండా నువ్వు జెండా పట్టుకొని తిరగొద్దురా అంటే తిరిగావు, వాడు 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాంటి సిచ్యువేషన్ గ్రామాల్లో ఉందండి. నిజంగా రియల్గా కూడా అదే ఉంది. డబ్బులు పంచడం అనేది సర్వసాధారణం అండి. డబ్బులు పంచకుండా ఏ రాజకీయ పార్టీ లేదు.
అది ఏ పార్టీ అయినా అది ఏ పార్టీ అయినా సరే జరిగిద్ది అంటారు. అది అసలు ఇప్పుడు కాదండి, ఒక భారతదేశంలో ఇంకో 20 ఇయర్స్ ఇంకో 20 ఇయర్స్ పాటు రియల్గా చూశాను. పేరుకి చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు, పేరుకే. అంతా అధికార పార్టీ పోలీసులే కదండి ఉండేది. ఆ రకంగా దొరికిన వదిలేసారా? దొరికినా అంటే అసలు దొరికేటట్టు వాడికి ఎందుకు పంపిస్తారు? ముందే చెబుతారు మీరు వెళ్ళిపోండి మా బండి వస్తుందని. వాడు పక్క తప్పుకుంటాడు, వెళ్ళిపోయింది బండి. రియల్ అండి. లేకపోతే అసలు ఒకసారి గుర్తుపెట్టుకోండి వంశీ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా లేదంటే ఏ పోలీస్ అయినా సరే, ఏ వ్యవస్థ అయినా వాడు 100% జెన్యున్గా న్యాయబద్ధంగా వర్క్ చేస్తే చీమ కూడా దూరగలిగిద్దా? ఈ రాష్ట్రంలో చీమను కూడా దూరనివ్వరు. పోలీసులకు ఆ శక్తి ఉంది. కానీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ చేతిలో పనిచేయాలి. వాడిది పని చేసినప్పుడు వీడిది కూడా పని చేస్తారుగా. వాడిదేం ఫ్రీగా వదులుతారు, అధికారం ఉన్నవాడిది వీడికి అద్దె డబ్బులు తీసుకుని వదులుతారు. అంతే, రెండు అయితే కామన్ అంటారు. అసలు డబ్బులు పంచడం, మందు పంచడం అనేది కామన్ అండి. విచ్చలవిడిగా పంచారు. మీరు కూడా పంచారు. అంటే నేనేమి దేవుణ్ణి కాదు కదండి, అతీతుడిని కాదుగా. సమాజంలో ఏది జరిగితే దాని ప్రకారం వెళ్ళాల్సిందే. ఓకే, అది దాని వరకు అంటే తెలుగుదేశానికి 120 నుంచి 145 వరకు వస్తాను. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ప్రమాణ స్వీకారం డేట్ అనౌన్స్ చేసి వైజాగ్లో హోటల్స్ కూడా ఫుల్ అయిపోతున్నాయి అంటున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ మీరేమంటారు? ఏది మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో హోటల్స్ బుక్ చేస్తారండి. 4వ తారీఖు తర్వాత ఖాళీ చేస్తారు. అక్కడ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నారు. మామూలుగా ఎన్నికల ఫలితాలు అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడా చూడకుండా ఏటీవీలో వైజాగ్లో ఉండే దస్పల్లాలోనో లేకపోతే అక్కడ ఉన్న హోటల్స్లో చూద్దాం అనుకుంటున్నారు అనమాట. డాల్ఫిన్లోనో అక్కడ చూస్తే బాగుండేదని అక్కడ రూములు బుక్ చేసుకున్నారు. అంతేగా. అంటే ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళిపోతున్నారు, మేము ఖచ్చితంగా వస్తాం అని చెప్తాం. ఏ మనిషి ఎందుకు ఇంత ఎవరు ఊహించలేని పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు అట్లాగా ఫలితాలు? నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో పెట్టి జూన్ 9వ తారీఖు 9:30 ప్రమాణ స్వీకారం అని వేసానండి. పెట్టాను. నేను కూడా పెట్టాను. చంద్రబాబు నాయుడు గారు నాకేం చెప్పలేదు. నేను జూన్ 9:30 ప్రమాణ స్వీకారం చేస్తాను, మళ్ళీ నువ్వు పెట్టు అని నాకు పెట్టలేదు. నా అభిమానం సోషల్ మీడియాలో ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీకి కార్యకర్తలు కాదు, స్వయాన వైవి సుబ్బారెడ్డి గారు ఇట్లా డేట్ ఫస్ట్ రోజే బాగా. నేను అనేది వాళ్ళు ఎందుకు చెప్పారని కదా, కాన్ఫిడెన్స్ వాళ్ళకేమో గట్టిగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు ఉంది. మీరు చెప్తా ఉన్నారు. ఒక పక్కన జ్యోతిష్యులు కూడా అటువైపే టౌన్ తీసుకొని ప్రముఖులు కూడా అటువైపే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవుతారని చెప్తా ఉన్నారు. నిన్న ఒక జ్యోతిష్కుడు చెప్పాడుగా, ఎస్ఆర్హెచ్ గెలిచిద్ది కేకేఆర్ గెలవదని. అదేమంటే కావ్య జాతకం మారింది అని చెప్పాడు. ఏమైంది ఇప్పుడు? ఇంతవరకు 3 రోజుల నుంచి ఎక్కడ కనపడతలా అతను. అంటే జనరల్గా ఏంటంటే అండి, జ్యోతిషాన్ని ఎవరు నమ్ముతాడు సార్? మనలో ఎప్పుడైతే బలం తగ్గిద్దో, నువ్వు బలంగా ఉన్నంతసేపు, బలవంతుడిగా ఉన్నంతసేపు, నీ ఆలోచనలు పారినంతసేపు నువ్వు జాతకం చూడు, జ్యోతిష్యం చూడు. నువ్వు ఎప్పుడైతే నీకు ఎదురు దెబ్బలు తగలడం స్టార్ట్ అయిద్దో, నీ ఇంట్లో వాస్తు బాగాలేదనో, నీ ఇంటికి కిటికీ బాగాలేదనో, తలుపు బాగాలేదనో, అప్పుడు నువ్వు వాస్తు జ్యోతిష్యం చూస్తావు. అంటే జ్యోతిష్యం మీద ఆధారపడుతున్నాము అంటే మనకన్నీ అక్కడ కదలికలు వచ్చేసినాయి అని అర్థం. అంతేగాని జ్యోతిష్యం ఇవన్నీ ఏం లేదండి. ఒకటి సార్, ఎవరైనా సరే ఓటర్ మార్కెట్లో తిరిగి ఓటర్ నాడి పసిగట్టినాడు చెప్తే అది కొంతవరకు ఇదండి. ఓటర్ నాడిని కనిపెట్టకుండా జ్యోతిష్యం చెప్పాను. నిన్న అసలు ఒక ఆయన ఇంకోటి చెప్పా, మొన్న చూశాను. నిన్న కూడా చూశాను. అసలు నిన్నైతే ఒక అతను అన్ని 500, 1000తో గెలుస్తారని చెప్తున్నాడు. నెంబర్తో సహా 500, 2100, 2600 కౌంటింగ్ లెక్క తెలియదండి. భాస్కర్ రెడ్డి, చిలుకూరు ఉదయ భాస్కర్ రెడ్డి నిన్న ఏందో ఈ వెళ్ళి లెక్క పెట్టినట్టు 2600, 2200, 2100 అంటే నెంబర్తో సహా. అంటే జనాన్ని ఏంటంటే అండి బాగా డల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ డల్ అయిపోయినప్పుడు ఆ డల్నెస్ రానివ్వకుండా ఈ 4 రోజులు నిలబెట్టడానికి, ఆ తర్వాత ఎడితిరిగి డల్ అయిపోతారు అనుకోండి. ఈ 4 రోజులు కాస్త ఎనర్జీ వాళ్ళు వైకాపా శ్రేణులు డల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకైతే తెలియదు కానీ నేను చాలా మంది ఫోన్లు చేస్తారు. ₹2కి రూపాయి పందెం, రూపాయి. తెలుగుదేశానికి ₹2,
రూపాయి వైసీపీ గెలిచిద్దని పందెం. లేదు, పందాలు లేవు, చాలా తక్కువ జరుగుతున్నాయి. అసలు జరిగిన పందాలన్నీ కూడా వైసీపీకి 70 సీట్ల మీద జరిగినాయి. 70 సీట్ల మీద 70 సీట్లు కూడా రావని తెలుగుదేశం రూపాయిన్నర పెడితే 1.5 పెడితే వీళ్ళు 1 రూపీ. జరిగిన పందాలు మొత్తం ఉన్నాయి, అయ్యే జరిగినాయి. ఇప్పుడు మనకి మేమైతే పార్టిసిపేట్ చేయమండి, అసలు నాకు ఇది లేదు, కానీ చూస్తూ ఉంటా. రూపాయి అది పందెం రాయల దగ్గర తెలుగుదేశం కూటమికి విజయం దిశగా అక్కడ లెక్కలు ఉన్నాయంట. లెక్కలు ఉన్నాయి, లెక్కలు లేకపోతే వెళ్ళరు కదండి వాళ్ళు కూడా. ఓకే, అంటే ఈ అన్నిటి మీరు 125 145 అంటారు, కాసేపు వాళ్ళు బూస్ట్ ఇవ్వడానికి అంటున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరిగిందా? దాన్ని మీరు ఎట్లా రూఢీకరిస్తారు? ఓటింగ్ శాతం 2% పెరిగింది అంటున్నారు. ఈ రెండింటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ బారులు తీరి ఓట్లు వేశారు. జనరల్గా ఎలా ఉంటుందంటే, మామూలుగా ఫస్ట్ ఓటింగ్లో పాల్గొనేది పల్లెటూరులో ఉండే వ్యవసాయం చేసుకునే వాళ్ళు, తర్వాత ఎస్సీలు ఎస్టీలు. వాళ్ళు ఏంటంటే తొందరగా ఓటు వేసుకొని వెళ్ళిపోదాం తొందర అనే దాంట్లో ఉంటుందండి ప్రతిసారి. ఈసారి ఉదయం 6 గంటల నుంచి 6-6:30 దగ్గర నుంచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరగడానికి కారణం ఏంటంటే, సిటీలో ఉండేవాళ్ళు, అర్బన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంటలు నుంచొని ఓటింగ్లో పాల్గొన్నారు. లెక్క ప్రకారం వాళ్ళ, అంటే నేను 4 ఎలక్షన్లు చూశానండి ఇప్పటి వరకు. వాళ్ళదంతా ఎలా ఉండేదంటే, మనం ఓటు వేయకపోతే ఏం చచ్చిపోతారా, ఏంది ఏమైనా అయిపోయింది అనే పరిస్థితి ఇంతకుముందు. ఇవాళ చదువుకున్న ప్రతి వ్యక్తి వాటి టయాన్ని కేటాయించి లైన్లో నుంచొని ఓటు వేసాడు, ఓటు వేయించాడు. వాళ్ళ తల్లిని తండ్రిని అందరినీ మోటివేట్ చేసి ఖచ్చితంగా వేయించాడు. ఎందుకు వేయించాడు అంటే, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వాడు గుంటూరులో ఉద్యోగం చేసుకోవాలని ఉందండి వాడికి. గుంటూరులో ఉద్యోగాలు లేవు, హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోవాలంటే ఇక్కడ ముసలి తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాలి. ముసలి తండ్రిని వదిలిపెట్టి తీసుకొని హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్లో వాడికి వచ్చే జీతం ఎంత, అక్కడుండే ఎక్స్పెండిచర్ ఎంత. అదే వాడి తల్లిదండ్రి ఊర్లో ఉంటే 4,000 రూపాయలు ఖర్చు అయ్యిద్ది. వాడు గుంటూరులో ఒక 25,000-30,000 రూపాయలు జీతం చేస్తే 10,000 వాళ్ళకి పంపిస్తే సరిపోయింది. కానీ ఇవాళ 10,000 రూపాయల ఉద్యోగం కూడా లేదు గుంటూరులో. 10,000 ఉద్యోగం కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారండి. లోన్ ఫెసిలిటీస్ లోన్ తీసుకునేవాళ్ళు లేడు. వ్యాపారం చేసేవాళ్ళు లోన్ తీసుకోవాలి. అగ్రికల్చర్ చేసేవాళ్ళు లోన్ తీసుకుంటే ఎంత తీసుకుంటాడు? 1 లక్ష రూపాయలు తీసుకుంటే 2 లక్షలు తీసుకుంటాడు. ఒక బ్యాంక్ టర్న్ ఓవర్ పెరగాలంటే వ్యాపారం చేసేవాడు వస్తేనే బ్యాంక్ టర్న్ ఓవర్ పెరిగింది. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసేవాళ్ళు లేరు. బ్యాంకుల వాళ్ళు చిన్నగా బ్రాంచీలు క్లోజ్ చేసుకొని ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా 3 బ్రాంచీలు 4 బ్రాంచీలకు 1 బ్రాంచ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. బ్యాంకులు కూడా, బ్యాంకింగ్ సెక్టార్ కూడా అంత దరిద్రంగా. అగ్రికల్చర్లో లోన్స్ తీసుకునేవాడు గవర్నమెంట్ బ్యాంక్ వెళ్తాడు, ప్రైవేట్కి వెళ్ళాడు. ప్రైవేట్ బ్యాంక్ దేనికి ప్రాధాన్యత ఇచ్చిద్దంటే, చిన్న సన్నకారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అన్సెక్యూర్డ్ లోన్ ఇచ్చి వ్యాపారం పెట్టించాలంటే వ్యాపారం సాగితే చేస్తాడు, పెట్టడానికి ఉంటుంది. అసలు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఏంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏదో చదువుకున్నారు, ఎన్ని కారణాలు ఉపక్రమించినాయి చాలా అండి. ఇంకా ఇయే కాదండి, 100 రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే కొన్ని రోజులు పట్టింది. విదేశాల నుంచి కూడా తీసుకొచ్చారా? తీసుకురాలేదండి, స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకని ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు అంటే అండి, ఇప్పుడు నేను చిలకలూరుపేటలో ఉంటానండి, లేకపోతే గుంటూరులో ఉంటా, హైదరాబాద్లో ఉంటా. కానీ నా ఊరి మీద నాకు ప్రేమ ఉంటుందిగా. ఇప్పుడు మా ఊర్లో 2 మదపు టైనుగులు పడి ఊరినంతా సర్వనాశనం చేస్తున్నాయి అనుకోండి, నా వంతుగా మేమందరం హైదరాబాద్లో ఉండే ఒక 10 మంది అందరం కలిసి దానికి ఏదో ఒకటి చేయాలరా మనం, అసలు మన ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన ఉంటుందా? ఆ ఆలోచనతోనే ఈ మదపు టైనుగులు తరమడానికి. ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు పడ్డాయండి, అంతకుముందు లేవు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చేశారండి, ఎప్పుడు ఆయన దుస్సాహసాలు చేయాల. జనాల్ని ప్రేమించి ప్రేమతోటి దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, ఆయన అంతే. ఆయన మామూలుగా ఫైళ్ళు సంతకాలు చేసుకున్నాడు, అయిపోయింది, ఆయన పని వెళ్ళిపోయాడు. ఆయన ఓన్లీ ఆ టర్మ్ ఆయన చేయడానికి కూడా అవకాశం లేదులేండి. ఇలా రకరకాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఎదుటి మనిషిని దుర్మార్గంగా చంపుదామనో, ఇచ్చేద్దామనో, లేకపోతే లాగేసుకుందామనో ప్రయత్నం చేయాలి.
ఏదో 1-2 సంఘటనలు జరిగితే కింద స్థాయి నాయకులు ఏదైనా చేస్తే చేయటమే కానీ ఆయన ఎప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఇప్పుడు అలా కాదు కదండి. ఎవడైతే నోరెత్తి మాట్లాడతాడో వాడిని దండించడం, నిర్మూలించడం తప్ప అసలు దీన్ని ప్రేమగా హక్కుని చేర్చుకునే పరిస్థితి లేదు కదా. అందుకే ఈ పరిస్థితి వచ్చిందండి. ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందంటారు అయితే? 100% జరిగింది. 100% అన్ని చోట్ల. రాయలసీమ కొంతవరకు మీకు మైనస్ జరుగుతుంది అంటున్నారు. సరే, రాయలసీమలో ఫస్ట్ నుంచి కూడా కొంచెం వీక్ 50% వేసుకున్నారండి. మా బలం అంతా కూడా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమం, విశాఖపట్నం ఇవి అయితే ఫుల్ సీట్లు లెక్కేసుకుంటున్నారు. తర్వాత మనకి నెల్లూరు 50% వేసుకున్నారు. తర్వాత రాయలసీమలో మొత్తం కలిపి ఒక 20 నుంచి 25 సీట్ల మధ్యలో క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఓవరాల్గా అదండి. విజయనగరం ఒకటి పూర్తిగా వాళ్ళ వైపు ఉందనేది జనం వినికిడి కూడా. వెళ్ళి అక్కడ మన ఉండేవాళ్ళు కానీ అక్కడ ఉండే ఇన్పుట్స్ బట్టి అక్కడ కూడా కొంచెం వాళ్ళకే ఎక్కువ ఇది ఉంది. 3 రాజధానుల అంశం వల్ల 3 రాజధానుల అంశం కాదులే కానండి, కొంచెం లోకల్లో నాయకత్వం కొంచెం పటిష్టంగా ఉంది. అక్కడ వాళ్ళకి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని మీద ఉందండి. మీ పక్కనే నారా లోకేష్ గారు గెలుస్తారా? నారా లోకేష్ గారు 50,000 మెజార్టీతో గెలుస్తారు అనుకున్నాం. 50,000 ఖచ్చితంగా. కుప్పం అయితే చెప్పే పని లేదండి. 1 సైడ్ ఎలక్షన్. అది 1 సైడ్ జరిగింది. ఈసారి కుప్పం కష్టం అని చెప్పి అక్కడ ఫోకస్ చేశారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తర్వాత వార్నింగ్లు మాటలు జరిగినాయి కదా సార్. ఇవన్నీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నారండి సార్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి వంశీ గారు, ఏ నాయకుడి మీదకి ఏ నాయకుడు వెళ్ళడండి. ఉత్తమ మాటలు అవన్నీ. ఏ నాయకుడి మీదకి జగన్మోహన్ రెడ్డి మీదకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడు, చంద్రబాబు నాయుడు గారి మీదకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడండి. సరే, పోయినసారి ఏంటంటే వాళ్ళు సరిగా దృష్టి పెట్టల. మంగళగిరిలో సరిగా దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టకపోవడం వల్ల సహజంగా అంటే మనం అంతా ఒక కాన్ఫిడెంట్లో, ఇప్పుడు మనం ఒక ధీమాగా ఉన్నాం అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుందాం. అది తప్ప లేకపోతే అంత తేలిగ్గా ఏమీ ఎందుకు ఉండదండి. అదేం ఉండదు. జనరల్ యాదృచ్ఛికంగా జరిగింది. వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది అర్థం. ఆ నిర్లక్ష్యం మూల్యం చెల్లించారు. ఈసారి అలా ఉండదండి. అలా ఎందుకు ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు. ఇంటింటిని ప్రతి ఇంటిని కూడా ఏ బజార్లో ఎవడుంటున్నాడో కూడా తెలుసుకునే అంత దగ్గర స్థాయిలో పనిచేశాడు లోకేష్ గారు ఈసారి. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే పరిస్థితికి, మంగళగిరిలో ఒక బజార్లో ఉంటే మిమ్మల్ని పేరు పెట్టే పిలిచే పరిస్థితికి లోకేష్ గారు వెళ్ళారు. లోకేష్ గారు అధికారం వస్తే అందరి లెక్కలు సరిచేస్తారని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడానికి బాగున్నా సరే, అట్లాంటి కక్షపూరిత వ్యవహారాలు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే వ్యవహరిస్తుందా? నేనేమంటానంటే అండి, జనరల్గా కార్యకర్తకి జరిగిన అన్యాయాన్ని పూడ్చడం కోసం ఆ రోజు గతంలో ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో, ఆ ఎలక్షన్ జరిగినప్పుడు సహజంగా నువ్వు బాధపడే నీ బాధితుడికి స్వాంతం చేకూర్చడానికి నాయకుడు సహజంగా మాట్లాడాల్సిన మాటలు అవన్నీ ఎవరైనా మాట్లాడతారండి. కానీ చేతలతో చేసి చూపించారు వీళ్ళు. ఎవరు? లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక మనకి ఇప్పుడు అది జరగబట్టే మనం అధికారంలోకి వచ్చామనే ఆలోచన వాళ్ళు తీసుకోవాలి. తీసుకోకుండా ఎవడైతే మనకు ఎదురు మాట్లాడాడో వాడిని నిర్మూలిద్దాం, లేదంటే వాడిని కట్ చేద్దాం, వాడిని పొడిచేద్దాం అనే విధానంలో పనిచేశారు. అది కరెక్ట్ విధానం కాదు. అలా కాకుండా సహజంగా ఇప్పుడు నేనేముంది, నువ్వు ఒక మనిషి పిల్లాడు మా వాడు వెళ్ళి పడ్డాడండి. పడ్డప్పుడు అయ్యోని లేపి వాడిని కొంచెం సర్దాం అనుకోండి, వాడు ఆ ఫీల్ వేరుంటుంది. దానికోసం జనరల్గా మాట్లాడతాడండి. లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మెంటాలిటీస్ అవి కాదండి. అదేం ఉండదు. నేను అది అనుకోవట్లేదు. వాళ్ళు పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెడతారు అనుకుంటున్నాను నేను. అభివృద్ధి మీద ఈ పథకాలన్నీ ఖచ్చితంగా అమలు అవుతాయా? ఒకవేళ అవుతాయి అంటే ఇంత డబ్బు కూడా గ్యాదర్ చేయడానికి ఆస్కారం ఉంటుందంట. ఒకటండి, జనరల్గా ఎలా ఉంటుందంటే, అభివృద్ధి చేయాలి అనుకునే వాళ్ళు ఆలోచనలన్నీ కూడా కూర్చొని పేపర్ పెట్టుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి మీలాంటి మీడియా వాళ్ళని లేదంటే తర్వాత కొంచెం ఆర్థిక నిపుణులని వీళ్ళని కొంతమందిని కూర్చోబెట్టుకొని, మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని మనం ఎలా ముందుకెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన ఉంటుందండి. అసలు ఈ 3-4 సంవత్సరాల్లో ఒక మంత్రివర్గ సమావేశం లేదు. ఆయన నోట్లో ఏమొస్తే అదే నిర్ణయం, అదే క్యాబినెట్ ఆమోదము,
అంతే తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేయడానికి మనం ఏం చేసాం అంటే అసలు సోర్స్ లేదు అనే దానికి కాదు కదా. పని చేయాలంటే సోర్స్ వచ్చింది, పని చేయాలని కాదు కదా. నువ్వు ఏ కాడికి ఎంతసేపు మాట్లాడినా ఈ నెలలో ఎన్ని బట్టలు నొక్కాలో అన్ని బట్టలకి ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి, అది తప్ప ఇన్కమ్ జనరేషన్ అనే దాని మీద ఎక్కడ దృష్టి పెట్టాం? ఇన్కమ్ జనరేషన్ మీద దృష్టి పెట్టలేదు కదా. ఇన్కమ్ జనరేషన్ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఎలా ఇస్తారు అంటే వాళ్ళ ఆర్థిక రాబడులు ఎలా సృష్టించాలనే దాని మీద ఖచ్చితంగా మేధోమథనం జరిగిద్ది. బ్యాంకర్స్ని పిలుస్తారు, ఆర్థిక నిపుణులను పిలుస్తారు, మీడియా వాళ్ళని పిలుస్తారు. ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏ రంగంని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి. అప్పు తేకుండా జరిగిద్దని నేను కూడా అంటే అప్పు తెచ్చైనా అప్పుని తీర్చడం వేరండి. ఇప్పుడు నాకు 30,000 జీతం అండి. నాకు 30,000 జీతం అయితే 30,000 రూపాయలని నేను మొత్తం ఎక్స్పెండిచర్ చేసేసాను అనుకోండి, నా ఫ్యామిలీకి భవిష్యత్తులో వచ్చే రోగాలు, నొప్పులు, బాధలు ఎవడు తీరుస్తాడు? ఓ 30% 20% మనిషి అనేవాడు సేవింగ్ పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా అదే విధానం ఉండాలి కదా. అంతా పంచడం అనే స్కీమ్ తోటి వెళ్ళిపోతే భవిష్యత్తు ప్రణాళిక ఏంది? భవిష్యత్తు ఎలా ముందుకెళ్ళిద్ది? ఇలాంటివి ఏమి చేయలేదు. అంటే మీరు ఓటర్స్తో కొంతవరకు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఏమేమి బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కువగా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు ఏం చెప్పారు? బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే బాధ అండి. స్కీములు ఇస్తున్నారు, స్కీమ్కి డబల్ తీసుకుంటున్నారు. డబల్ ఇచ్చిన స్కీముల కంటే డబల్ తీసుకుంటున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆటోకి 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఊర్లో ఆటోలో 2-3 వాళ్ళు ఉన్నారు. ఆటో ఉంది, ఆటోకి 10,000 ఇచ్చారు సంవత్సరానికి. కానీ 10,000 కంటే ఎక్కువ పెనాల్టీలు రాశారు పోలీసులు. నువ్వు చూసుకునే వాళ్ళందరికీ కూడా ఇచ్చిందే ఉంటది కానీ వీడికి పెనాల్టీలు రాసిన సంగతి గుర్తుండదు. నువ్వు తీసుకున్నాడికి ఎవడైతే రాపించుకున్నా వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళే ఫేస్ చేస్తారు. వాడు ఫేస్ చేస్తాడుగా. అంటే ఇటు నుంచి తీసుకుంటున్నాం, ఇటు నుంచి లాగేస్తున్నాం. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఏ నెల నెల దానికి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు. ఇవన్నీ గమనించారా? చాలా అండి. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, వేరే ప్రాంతాలే కాదండి, అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది మౌత్ పబ్లిసిటీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్నారు. ఏమి ఇస్తున్నారు, ఇచ్చేదేంది, పోయేదేంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, వీళ్ళేమి నా ఎస్సీ, నా ఎస్సీ, నా బీసీ అంటే నాకు పదవి ఇచ్చారు, పేరుకి నేను ఎస్సీకి పదవి ఇచ్చాను అంటున్నాడు. అధికారం లేని పదవి ఎందుకండి? చాలా మంది మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించారు తెలుగుదేశం నాయకులు. అలాంటివి ఏమైనా కుట్రలు ఏమైనా జరుగుంటాయి అంటారు? అసలు ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదండి, కొన్ని బూతులు నేను మాట్లాడకూడదు కాబట్టి నేను లైవ్లో చెప్పలేను కానీ అవన్నీ. వాలంటీరు అంటే ఏంది? వాలంటీర్ వ్యవస్థ చేసే పని ఏందండి? వాడు ఎవడు మొగుడు పెళ్ళాం కొట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా వ్యతిరేకత అయితే తీసుకొచ్చారు. సామధాన భేద దండోపాయాలని అన్నిటినీ వాడారు. దానికల్లా కారణం ఒకటే, నియోజకవర్గాల్లో పనిచేశారు. కానీ పదవుల గురించి ఆల్రెడీ ఆర్జీలు పెడుతున్నారా గెలుస్తాం అనుకున్న వ్యక్తులకి? అంటే అది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు అనేది చూడాలి. ఎవడు పని చేశాడు, పని చేసినాడు గుర్తింపిస్తాడా? 4వ తారీఖు సంబరాలకు సిద్ధం అవుతున్నారా ఏంటి? 4వ తారీఖు ఏమన్నా అంటే కొంచెం ఏమైనా డౌట్ ఉందా లేకపోతే 100% కాన్ఫిడెన్స్? ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఓటర్కి కూడా, ఓటేసిన ఏ ఓటర్కి కూడా తెలుగుదేశం పార్టీ అది ఇప్పుడు ఈ ఎలక్షన్ చూసిన తర్వాత రేపొద్దున ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి నేను ఆలోచన చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే డబ్బు లేకుండా రాజకీయం అయితే లేదండి. ఎలక్షన్స్ వస్తానే ఉంటాయి, కొత్త నాయకులు వస్తానే ఉంటారు, డబ్బు పెట్టేవాడు పెడతానే ఉంటాడు. ఇక్కడ రాజకీయంలో పార్టిసిపేట్ చేయాలనుకున్న తర్వాత డబ్బు ప్రభావంతో మీ ఆశయం లేకపోతే ఆలోచనలు వెనక్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అంటే మోడీ గారు ఇంకో 2 సార్లు కనుక వచ్చాడు అనుకోండి, కొంతమంది సామాజిక వర్గాలని మనం కూడా కలుపుకోవాలి, ఓట్ బ్యాంక్ పెంచాలి అనే నాయకులు తక్కువయ్యారు. బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే నువ్వు డబ్బు పెట్టడం ఒక లెక్క, కానీ ఇవాళ వైసీపీలో ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయలేదు. యాక్చువల్గా టీడీపీ కంటే వైసీపీ పార్టీ తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీలకి. ఎన్ని ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఆ ప్రభావం చూపించింది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న వాళ్ళ విజన్ వేరు ఉండాలండి, ఇలా ఉండకూడదు.
ఏకపక్షంగా ఎవడు కనపడితే వాడిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.